బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి తన దగ్గర ఉన్న మున్సిపల్ శాఖ, విద్యాశాఖ, హోంశాఖ ఈ 3 శాఖల్లో అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారని చెప్పి హరీష్ రావు వ్యాఖ్యానించారు. అయితే ఢిల్లీకి సంచులు మోసే శాఖ పెట్టుకో, అందులో అయితే నువ్వు సక్సెస్ఫుల్ గా పాస్ అయ్యావని చెప్పి హరీష్ రావు వ్యాఖ్యానించడం జరిగింది రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ. అయితే రేవంత్ రెడ్డి తరచుగా ఢిల్లీ వరుస పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీకి సంచులు మోసే ఒక శాఖ పెట్టుకొని కుర్చీని కాపాడుకుంటున్నారు అన్న కోణంలో హరీష్ రావు వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాదు రేవంత్ చేతిలో ఉన్న హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ అయితే హోంశాఖ శాంతి భద్రతలు పూర్తిగా తెలంగాణలో లేవు, అందువల్లే ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయి, ఈ విషయంలో సీఎం ఏమీ చేయలేకపోయారు అన్న కోణంలో హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఇక విద్యాశాఖ విషయానికి వస్తే ప్రైవేటు స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్న ఆ విషయంలో నియంత్రించడంలో కూడా రేవంత్ రెడ్డి అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారు అన్న కోణంలో హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఇక మున్సిపల్ శాఖలో కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారు. పారిశుద్ధ్యం అలాగే దోమల బెడద నుంచి ప్రజలను కాపాడటంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారు అంటూ ఈ 3 శాఖల విషయంలో రేవంత్ అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారు. బట్ ఢిల్లీకి సంచులు మోసే శాఖ విషయంలో మాత్రం ఆయన సూపర్ సక్సెస్ అయ్యారు. అందుకే ఇలాంటి ఒక శాఖ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఒక సలహా అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.